ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈ ఏరియాకి రహమత్ నగర్ లో ఉన్నటువంటి బస్తీకి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఏ విధంగా అనుభవిస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేది కల్లారా చూస్తే వారు అవక్కైతున్నారు. ఎందుకంటే పక్కకు 1 కిలోమీటర్ పోతే వేరే ఏరియా వేరేలా ఉంటుంది, ఇక్కడికి వస్తే ప్రతి ఏరియా పచ్చగానే ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు ఏదో మంచినీళ్ళు వాడుతున్నాయని. కాదండి, ఇదంతా డెవలప్మెంట్ కాకుండా డ్రైనేజ్ వాటర్ పారుతుంటది ఇక్కడ ఎప్పుడు కూడా. గత 12 ఇయర్స్ నుంచి 11 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిపాలనలో ఉండే ప్రభుత్వంలో ఉండే ఏం చేసిండని మీ అందరం అడుగుతున్నారు అంటున్నారు. అక్కడి నుంచి ప్రజలందరూ కూడా అడిగేది ఒకటి, మేము ఎన్నిసార్లు వేసినా ఈ డెవలప్మెంట్ చేస్తా ఆ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిన తర్వాత ఓటేసిన తర్వాత ఎవరు రావట్లేరు అంటున్నారు. ఒక్కసారి మాకు ఛాన్స్ చేయండి, మీ గురించి ఏ విధంగా ఫైట్ చేస్తామని నేను చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఇక్కడ హైటెన్షన్ వైర్లు పోతూనే ఉంటాయి, దాన్ని తీపిస్తా అన్నారు, ఎక్కడ తీపిచ్చిర్రు? రెగ్యులరైజ్ చేపిస్తా అన్నారు, ఎక్కడ చేయించిర్రు? డ్రైనేజ్ చూడండి, వాటర్ ప్రాబ్లం చూడండి, ఎక్కడి గొంగడు అక్కడనే ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ప్రజలారా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ చేయండి. మోడీ గారు ఇస్తున్నటువంటి స్కీమ్స్ చూడండి, ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆయన సొంత నిధులతోని పార్టీ ఎంపీ ఫండ్స్ తోని ఎన్నో కమ్యూనిటీ హాల్స్, మన స్ట్రీట్ లైట్స్, మన బోర్వెల్స్ అయితే వాటర్ లేని కాడ ఆయన ఇస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా. అయితే మీరు అందరు కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకొని